ఈ కార్ రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్పై ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం కేటీఆర్ను ఈ నెల 30 వరకు అరెస్టు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణను కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం కేటీఆర్ క్వాష్ పిటిషన్పై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు కేసు విచారణను 31వ తేదీ మంగళవారానికి వాయిదా వేసింది. కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని కోరడంతో న్యాయమూర్తి విచారణకు మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని కోరడంతో న్యాయమూర్తి విచారణ మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. అదేవిధంగా ఈ నెల 31 వరకు కేటీఆర్ను అరెస్టు చేయకూడదని పోలీసులను ఆదేశించారు. కాగా బీఆర్ఎస్ సర్కార్ హయాంలో హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగిందంటూ వచ్చిన ఫిర్యాదుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే కేసులో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేరును అధికారులు A1గా చేర్చారు. ఈ క్రమంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం డిసెంబర్ 30 వరకు అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రొసీజర్ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టాలని సూచించింది.